సమంత రాజు నిడ్మోర్ గురించి ఏ విధంగా వార్తలు వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే. అయితే రాజు నిడ్మోర్ గతంలో సమంతతో ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ తీశాడు. ఇందులో సమంతని విలన్గా చూపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం మొదలైంది. ఆ సాన్నిహిత్యం కాస్త సమంత కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రేమగా మారిందని సమాచారం. రీసెంట్గా సమంత రాజు నిడ్మోర్ కలిసి ఎన్నో ప్రదేశాల్లో కనిపించారు. ముఖ్యంగా తిరుమలలో వీళ్ళిద్దరూ కలిసి జంటగా శ్రీవారి దర్శనం చేసుకోవడం, వీళ్ళు కలిసి ఉంటున్నారు అనే వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే రాజు శుభం సినిమాకు కో ప్రొడ్యూసర్గా వ్యవహరించాడని, అందుకే సమంతతో కలిసి కనిపించాడని, వాళ్ళ మధ్య కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే ఉందని, మీరు ఊహించుకునే రిలేషన్ లేదని సమంత వ్యక్తిగా మేనేజర్ సోషల్ మీడియా రూమర్స్పై స్పందించాడు. కానీ ఎంత దాచాలనుకున్న నిజం దాగదు, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో బయటపడుతుంది. అలా సమంత విషయంలో కూడా నిజం బయటపడింది. రీసెంట్గానే ఆమె దుబాయ్ టూర్కి వెళ్ళింది. అక్కడ ఆమె దిగే ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అలా రీసెంట్గా ఆమె కూలింగ్ గ్లాస్ పెట్టుకొని దిగిన ఒక ఫోటోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది. ఈ కూలింగ్ గ్లాస్ రిసెప్షన్లో రాజు నిడుమోర్ని సోషల్ మీడియాలో నెటిజన్స్ గమనించారు. అంటే రాజుతో కలిసే సమంత దుబాయ్కి వెళ్ళిందన్నమాట. రీసెంట్గా ఆమె ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ఫోటోలన్నీ రాజునే తీసేశాడని అంటున్నారు. రిలేషన్ ఉండడం మంచిదే, కానీ ఆ రిలేషన్ గురించి అధికారికంగా అభిమానులకు కూడా చెప్తే సంతోషిస్తారు కదా. సమంత మాజీ భర్త నాగచైతన్య గత ఏడాది యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాలని వివాహం చేసుకున్నాడు. అందుకు అక్కినేని అభిమానులు ఎంతో సంతోషించారు. అదేవిధంగా సమంత కూడా ఈ రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటన చేస్తే అక్కినేని ఫ్యాన్స్ కంటే ఎక్కువ సంతోషిస్తామంటూ సమంత అభిమానులైతే కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది.